ప్రేమించడానికే సంసోను ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక. ఇప్పుడు దేవుని ఉద్దేశాల్లో ఉంటున్నటువంటి ఈ వ్యక్తి లౌకికమైన ఆకర్షణలకి లోబడిపోయాడు. లౌకికమైన వాటిని ప్రేమించడానికి పూనుకొన్నాడు. దేవుని పని పక్కనెట్టేసి ఇప్పుడు తనకు తానుగా ఇష్టకరమైన వరవడిని చేయడానికి ముందుకు వెళుతున్నాడు. కాబట్టి దేవుడు తాను కలుగు చేసినటువంటి ప్రణాళికను, తాను కొరకు నియమించినటువంటి ఉద్దేశాలను మర్చిపోయి తనకు తాను సంతోషంగా బ్రతికే ప్రయత్నాలను ఎన్నిక చేసుకున్నాడు. అందుకనే ఎప్పుడైతే దేవుని యొక్క విధుల్లో నుండి లేకపోతే దేవుని యొక్క ప్రణాళికలో నుండి సంసోను పక్కకు వెళ్ళిపోయాడో, సంసోనులో నుండి ఏం వెళ్ళిపోయిందంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. కొన్నిసార్లు దేవుని ప్రసలంగా ఉన్నప్పటికీ, రక్షణ పొందుకున్నప్పటికీ కొన్నిసార్లు మనం చేసే పనులు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు దేవునికి ఎంతో వేదన కలుగు చేస్తుంటాయి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండాల్సిన వాడు, దేవుని కుమార్తెగా దేవుని నియమాల్ని పాటిస్తూ లోకానికి వేరే దేవునికి నువ్వు ప్రత్యేకంగా ఉండాల్సిన నీవు లోకంతో కలిసిపోయి లోక ఆచారాల్లోనో, లోక పద్ధతుల్లోనో, లోక వరవల్లోనో, లేకపోతే లోకంలో అందరూ ఉన్నట్లుగానే నేను కూడా ఉండాలి అనుకొని ఒకవేళ నువ్వు వెళితే దేవుని ఆత్మను నువ్వేమైపోతావంటే కోల్పోయేవాడిగా ఉంటావు.